ఓకేనా. ఒకవేళ డెస్క్టాప్ మీకు ఆటోకేట్ లేదనుకోండి, ఆటోకేట్లో డెస్క్టాప్ మీద ఉంటుంది, లేనప్పుడు ఏం చేయాలి, ఈ సర్చ్లోకి వెళ్ళి ఏయూటీ అని కొట్టే నార్మల్ ఆటోకేట్ వచ్చేస్తుంది. 16 or 14 or 20 or 25 వర్షన్స్ మన సిస్టమ్స్లో ఉంటే కొట్టేసి వచ్చేస్తుంది. తర్వాత ఓపెన్ ఈ సాఫ్ట్వేర్, లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి నార్మల్గా ఓపెన్ చేయండి. సమ్ ఆఫ్ ది మెంబర్స్కి మీకు మౌస్ ఆపరేట్ చేయడానికి వస్తలేదు, నేను అబ్జర్వ్ చేసిన సిటీ ల్యాబ్లో. మౌస్ని లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఆపరేట్ చేయడానికి వస్తుంది కొంతమందికి, మీ స్టూడెంట్స్కి. సో ఆర్టికల్లో కన్ఫర్మ్ మౌస్ అనేది ఆపరేటింగ్ కావాలి. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇట్లా పేజ్ ఇట్లా వస్తుంది ఓపెన్ అయిన తర్వాత. ఓకేనా. నెక్స్ట్ స్టార్ట్ డ్రాయింగ్, క్లిక్ ఆన్ స్టార్ట్ డ్రాయింగ్, క్లిక్ ఆన్ స్టార్ట్ డ్రాయింగ్ అని కొట్టాలి. ఓకేనా. ఓకే, క్లిక్ ఆన్ స్టార్ట్ డ్రాయింగ్ కొట్టిన తర్వాత నార్మల్గా మనం ఫస్ట్ ఒక డ్రాయింగ్ గీస్తున్నామంటే మనం ఏం మైండ్లో పెట్టుకోవాలి చెప్పండి. మైండ్ ఏం పెట్టుకోవాలి, ఒక డ్రాయింగ్ గీసేది, డ్రాయింగ్ మీకు ఇచ్చాము ఒకటి, ఎనీథింగ్ అది ఏదైనా కానీ, వన్ డయాగ్రామ్ ఇచ్చాము, ఒక డయాగ్రామ్ని గీయమని ఫస్ట్ మనం ఏం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ డైమెన్షన్ దేనిలో గీస్తున్నాం, దాని యూనిట్స్, డైమెన్షన్ కానీ దాన్ని ఎందులో గీస్తున్నాం, యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోకేల్ ఏంటంటే మనకు ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే యూనిట్ సెట్ చేసుకోవాలి. ఎట్లా సెట్ చేసుకోవాలి, దాని షార్ట్ కట్ రాసుకోండి. ఇప్పుడు యూఎన్ ఎంటర్, ఫస్ట్ సెట్ ద యూనిట్స్ అని రాసుకోండి హెడ్డింగ్, యూఎన్ ఎంటర్, షార్ట్ కట్ యూఎన్. వింటున్నారా, యూఎన్ కూడా ఎంటర్ కొట్టిన వెంటనే మీకు ఒక టైటిల్ బాక్స్ వస్తుంది. నార్మల్గా లెంత్ టైప్ డెసిమల్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ చాలా ఉంది ఇక్కడ. మనం ఏంటంటే మనం ఎక్కువ డెసిమల్ అండ్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ వాడతాం, మీతో మా సంబంధం లేదు, డెసిమల్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్. ఓకేనా. ఇక్కడ డెసిమల్ పెడితే ఏమొస్తుంది, కింద ప్రెసిషన్ చూడండి 0,00 వస్తుంది, పాయింట్ అంటే నంబరింగ్ ఓ నంబర్ వస్తుంది నార్మల్గా. అదే నేను ఆర్కిటెక్చర్ పెడితే ఏమో చూసాను, ఆర్కిటెక్చర్ పెడితే ఏమొస్తుంది, ఇంచెస్ అండ్ ఫీట్స్ వస్తుంది, బార్ అని వస్తుంది, బార్ అని. ఇంజనీరింగ్ పెడితే ఫీట్స్ అండ్ ఇంచెస్, ఫీట్స్ అండ్ ఇంచెస్ అని పాయింట్లు వస్తుంది, అర్థమైందా. సో మనం ఎక్కువ వాడేది ఇక్కడ క్యాజువల్ వాడే డెసిమల్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం వాడతాం. మనం ఏం వాడతాం, డెసిమల్ అండ్ ఇంజనీరింగ్. డెసిమల్ ఏంటంటే నార్మల్గా డెసిమల్ ఇవ్వాలంటే మనము మీటర్స్లో, సెంటీమీటర్స్లో, మిల్లీమీటర్స్లో గీసినప్పుడు మాత్రమే వాడండి. ఏది డెసిమల్, ఇలా మిల్లీమీటర్స్, అది మీటర్స్ గీసినప్పుడు. ఒకేలా మీటర్స్ గీయట్లేదు మీరు, ఫీట్లకి ఒక డయాగ్రామ్ ఫీట్లు ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఇంజనీరింగ్ తీసుకోవాలి. ఇంజనీరింగ్ తీసుకున్నాను, ఇక్కడ కిందేమో చూసారా 0 feet -inches చూసారు కదా. సో ప్రెసిషన్ అనేది మనకి ఏంటంటే నార్మల్గా డెసిమల్ చూడండి, డెసిమల్కి పెడుతున్నా 0, తర్వాత 4 digits ఉన్నాయి పాయింట్ తర్వాత. మనకు అన్ని 4 digits అవసరం లేదు, ఒక పాయింట్ తర్వాత 2 digits సరిపోతాయి. మన డయాగ్రామ్లో మహా అంటే 2 digits ఉంటాయి పాయింట్ తర్వాత. ఇచ్చే మన మెజర్మెంట్ ఇచ్చేదాకా 3.25, 3.58 జస్ట్ 2 digits ఉంటాయి. సో పాయింట్ తర్వాత మీరు ఎంత తీసుకోవాలి, ఇక్కడ ఒక 3 digits తీసుకోండి, 0.00 వేసుకోండి. అంటే మనం పాయింట్ తర్వాత 3 digits దాకా వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఇలా అర్థం ఉందా, 3.205, 3.21 ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ 0.003 డెసిమల్స్ ఇస్తున్నాను నార్మల్గా. ఇప్పుడు ఇది పాయింట్ ఇంజనీరింగ్ పెడితే చూడండి, ఇంజనీరింగ్ పెడితే ఏమొస్తుంది, ఇక్కడ స్పీక్అవుట్ ఎంత ఏమొచ్చింది, చదవండి అక్కడ 0 feet 0 inches. కానీ పాయింట్ అనేది మన ఇంచెస్లో పాయింట్ ఉంది, 3.5 inches, 4.5 inches వచ్చింది కదా. దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే జస్ట్ నార్మల్ దీనికి ఒకటే ఇచ్చుకోండి, సింగిల్ వేసేసండి. ఇంచెస్ అనేది మన పాయింట్లో రాయం, ఇంచెస్ అనేది దాన్ని 0 feet సమ్ 1 feet 2 inches, 1 feet 3 inches అట్లా రాసుకుంటాం. ఓకేనా. సో ఇక డైరెక్ట్గా 0,0 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ ఇక్కడ 0 డెసిమల్ తీసుకుంటున్నా, ఇది ఎంత ప్రెసిషన్ 0,0 పెడుతున్నా. తర్వాత కింద సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటర్సెక్షన్ స్కేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇంచెస్ ఉంది, ఏం తీసుకోవాలి ఇప్పుడు, ఇక్కడ నేను మీటర్ తీసుకుంటున్నా, హైయెస్ట్ మీటర్ తీసుకుంటున్నా. ఈ పక్క రైట్ సైడ్ యాంగిల్ ఉంది, యాంగిల్ అనేది మనకు మామూలు పాయింట్ అవసరం లేదు, ఒకటే సింగిల్ డెసిమల్ డిగ్రీస్ యాంగిల్ సింగిలే, 0 ఉండని మళ్ళీ 0.00 అట్లా ఏం అవసరం లేదు. ఏముండాలి ఇక్కడ సింగిల్, డిఫాల్ట్ 0 ఉండని, నో ప్రాబ్లం. క్లిక్ ఆన్ ఓకే. ఫస్ట్ మనం ఏం డైమెన్షన్ దేనిలోకి ఇస్తామని సెట్ చేసుకున్నాం, అర్థం ఉందా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక పేజ్ లేఅవుట్ ఉంటుంది నార్మల్గా. మీరు డ్రాయింగ్ షీట్ గీస్తే ఒక పేజ్ లేఅవుట్ ఉంటుంది నార్మల్గా. ఆ పేజ్ లేఅవుట్ని మనము ఒక యూనిట్స్ కోఆర్డినేట్స్ అని సెట్ చేసుకోవాలి. కోఆర్డినేట్స్లో నార్మల్ ఏముంటాయి, ఒక గ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాఫ్ అనుకోండి. ఫస్ట్ కోఆర్డినేట్ ఏముంటుంది, ఫస్ట్ పాయింట్లో ఏముంటుంది, ఎక్స్ దగ్గర
XY ఓన్లీ XY ఉన్నప్పుడు ఏముంటుంది అక్కడ 0,0 ఉంటుంది. XYZ ఉన్నప్పుడు 3 డైమెన్షన్ అన్నప్పుడు ఏమో XYZ వస్తుంది, 2 డైమెన్షన్ అప్పుడు ఏమొస్తుంది XY మాత్రం వస్తుంది. సో ఇప్పుడు XY దగ్గర ఫస్ట్ కోఆర్డినేట్ ఏముంటుంది 0 ఉంటుంది, 0,0 ఉంటుంది, 0,0 ఉంటుంది. XY అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏముంటుంది మనకు 0,0 ఉంటుంది. అర్థం ఉందా? సో లాస్ట్ పై ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ ఉంది, ఇది అనుకోండి, మనకి ఇది స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ లాస్ట్ ఏముంటుంది దీని హైట్, అంతే కదా, దీని హైట్ దాని లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ 20 మీటర్స్ హైట్, ఒక 3 మీటర్స్ హైట్ ఉంది అనుకోండి, 3 మీటర్స్ అవుతుంది. సో లిమిట్స్ సెట్ చేసుకోవాలి మనం, లిమిట్స్ దాన్ని ఏమంటాం, దాని లిమిట్స్ అంటాం. ఆర్టికల్ ఫస్ట్ ఓపెన్ చేయమని లిమిట్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేసుకోవాలి, లిమిట్స్కి షార్ట్ ఏంటిది LIM ఎంటర్ కొట్టే LIM ఎంటర్ కొట్టిన తర్వాత ఫస్ట్ కార్నర్ పాయింట్, ఫస్ట్ లెఫ్ట్ కార్నర్ పాయింట్ ఏమి ఇస్తాం, ఫస్ట్ పాయింట్ మనము 0,0 ఇస్తున్నా, ఎంటర్. లాస్ట్ అప్పర్ రైట్ సైడ్ పాయింట్, అది లాస్ట్ అప్పర్ రైట్ పాయింట్ అంటే ఎంత ఇస్తాం నార్మల్గా. నేను ఒక గ్రాఫ్ అనేది నేను 100 మీటర్స్ ఇంటూ 100 మీటర్స్ తీసుకోవాలి, 100 ఇంటూ 100. అప్పుడు ఏమి ఇవ్వాలి అక్కడ సార్ మళ్ళీ కాల్ వస్తుంది, ఈ అన్న తీసుకెళ్ళి